జై శ్రీమన్నారాయణ. భగవద్బంధువులారా, ఈరోజు మంచి విషయం. గంగానదికి త్రిపద అనే పేరు ఎలా వచ్చింది? గంగానది దేవలోకంలో మందాకినిగా ప్రవహించింది, భూలోకంలో భగీరథిగా ప్రవహించింది, పాతాళంలో భగవతిగా ప్రవహించింది. అందువల్ల గంగానదికి త్రిపద అనే పేరు వచ్చింది. ఇంకొక మంచి విషయం, క్షీరసాగర మదనంలో ఎంతమంది అప్సరసలు ఉద్భవించారు? క్షీరసాగర మదనంలో 60 కోట్ల మంది అప్సరసలు ఉద్భవించారు. జై శ్రీమన్నారాయణ. ఈ వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. జై శ్రీమన్నారాయణ. జై జై శ్రీమన్నారాయణ.